గుజరాత్‌లో హిందూ సనాతన ధర్మం ఎంత గొప్పదో చాటి చెప్పే ఘటన ఒకటి జరిగింది. ఈ ఘటనలో ఒక ముస్లిం వ్యక్తి, ఒక పార్సీ మహిళ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకు చాలా ఏళ్ల క్రితమే పెళ్లయింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ సైతం చాలా ఎక్కువగానే ఉంది. కానీ ఆ పార్సీ మహిళ గుజరాత్‌లో ఒక స్టూడెంట్‌గా ఉన్న సమయంలో వీళ్ళిద్దరికీ ప్రేమ అనేది కుదిరింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. జనరల్‌గా ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మహిళా మతాన్ని వెంటనే ఇస్లాంలోకి మార్చేస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం చాలా జెన్యూన్‌గా ఉన్నాడు. తద్వారా ఆమె మతాన్ని ఎక్కడ మార్చలేదు. సో, ఇతను ఇస్లాంను కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఈమె పార్సీని కంటిన్యూ చేస్తూ వచ్చింది. అయితే ఉన్నట్టుండి మహిళ మరణించింది. తద్వారా ఆమెకు అంత్యక్రియలు జరపాల్సి ఉంటుంది కాబట్టి ఆమె పార్సీ మతాన్నే కంటిన్యూ చేసింది కాబట్టి వెంటనే పార్సీ మత పెద్దల దగ్గరికి వెళ్ళగానే మేము ఆమెకు అంత్యక్రియలను నిర్వహించబోము. ఆమె ఇస్లాం వ్యక్తిని పెళ్లి చేసుకుంది కాబట్టి అది తమ మతానికి విరుద్ధం కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె అంత్యక్రియలను తమ మతం ప్రకారం జరపబోము అని తేల్చి చెప్పేశారు. దీంతో ఆ వ్యక్తి ఇస్లాం మత పెద్దల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు సైతం ఇదే చెప్పారు. ఆమె ఎక్కడ కూడా ఇస్లాంను స్వీకరించలేదు కాబట్టి మేము ఆమె అంత్యక్రియలను అస్సలు జరపబోము అని తేల్చి చెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక ఆ ముస్లిం వ్యక్తి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులను కలిశారు. దీంతో ఈ ప్రతినిధులు మాత్రం ఆమె మతము లేకుంటే ఆమె వర్గము ఏది కూడా చూడకుండా వెంటనే హిందూ సనాతన ధర్మం ప్రకారం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి సనాతన ధర్మ విలువలను చాటి చెప్పారని చెప్పకనే చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ దేశంలో హిందూ సనాతన ధర్మం మాత్రమే మతాన్ని కానీ వర్గాన్ని కానీ చూడకుండా వ్యక్తి విలువలకే తొలి ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.